చాలా మంది చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా గర్భస్రావం గురించి చెప్పుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి తింటే అబార్షన్ అయిపోతుందని నమ్ముతారు. అవాంఛిత గర్భాల్ని తొలగించుకునేందుకు చాలా మంది బొప్పాయిని తింటూ ఉంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? బొప్పాయి తింటే నిజంగానే అబార్షన్ అవుతుందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందని చాలా మందికి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. యాక్చువల్లీ బొప్పాయిలో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెపైన్ అనే ఒక ఎంజైమ్ కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ మూలాన డైజెషన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్మూత్గా ఫంక్షన్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. సో మీరు ఇలా బొప్పాయి తినకూడదు అని చెప్తూ ఉంటే ఏమవుతుందంటే ఈజీలీ లోకలీ అండ్ చీప్, ఇట్స్ అ వెరీ చీప్ ఫ్రూట్ అండ్ న్యూట్రిషియస్ ఫ్రూట్, అది మనకి ప్రివెంట్ చేస్తున్నారు మీరు ఆ తల్లికి. ఇంకోటి ఇలా బొప్పాయి తీసుకుంటే నిజంగానే అబార్షన్ అవుతుందని వాళ్ళు రీసెర్చ్ చేసి తెలియని విషయం ఏంటంటే పచ్చి బొప్పాయి సీడ్స్లో గింజల్లోనే ఇట్ మే కాజ్ అబార్షన్ అని ప్రూవ్ అయింది. మనం ఎవరం కూడా పచ్చి బొప్పాయి తినము, ఆ పచ్చి బొప్పాయి సీడ్స్ అయితే అసలే తినము. సో డెఫినెట్గా ఆ ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మనం తినే పండులో డెఫినెట్గా బెనిఫిట్సే ఉన్నాయి. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంది, అలాగే పెపైన్ అనే ఎంజైమ్ ఉంది. కాబట్టి మీరు హాయిగా ఫ్రీగా తీసేసుకోవచ్చు. ఇలా జనరేషన్స్ కొద్దీ వచ్చే మిస్కాన్సెప్షన్ని మనం స్టడీ చేయాలి. అసలు ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసి నిజం ఏమో తెలుసుకొని దాని ప్రకారం మనము ఫాలో అవుతే మంచిది. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం, సమస్య సలహాను చూద్దాం. రాజమండ్రి నుంచి రాజేష్ ఈ లెటర్ రాశారు. నాకు ముక్కు దూలం కాస్త వంకరగా ఉంది. ఇలా ఉండడం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయా? ప్రస్తుతానికైతే ఏ సమస్యలు లేవు, తగిన సలహా చెప్పండి అని అడుగుతున్నారు. రాజేష్ గారు, ముక్కు దూలం ఎముక ఇంచుమించుగా 100కి 90 మందిలో ఏదో ఒక పక్కకి వంగే ఉంటుందండి. అయితే ఇది సాధారణం. ఇది మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకపోయినట్టయితే దీన్ని ఆపరేషన్తో సరిచేయాల్సిన అవసరం లేదండి. దాన్ని మీరు అలాగే వదిలేయచ్చు. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు దీని నుంచి ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు దానికి సరిచేసేటువంటి ఆపరేషన్ సెప్టోప్లాస్టీ అంటాము. అది చేసినట్టయితే మీకు తప్పకుండా మంచి ఉపశమనం లభిస్తుందండి. ముక్కు దూలం ఎముక వంకర ఉంది కదా అని ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఏం చేతంటే ఇందాక చెప్పినట్టుగా చాలామందికి ఈ ముక్కు దూలం ఎముక వంకర ఉంటుంది. అయితే ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్నట్టయితే కనుక కొద్దిగా ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కూడా మీకు ఇబ్బంది లేకపోతే గ్రేడ్ 4 అయినా సరే మీకు ఇబ్బంది లేకపోతే దానికి మీరు ఏ విధమైనటువంటి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. విజయవాడ నుంచి రామరాజు ఇలా అడుగుతున్నారండి. నా వయసు 78 సంవత్సరాలు. 3 ఏళ్ల క్రితం స్కానింగ్లో ప్రోస్టేట్ గ్రంథి 61 గ్రాముల బరువు ఉండేది. ఇప్పుడు 71 గ్రాములకు పెరిగింది. నేను టాబ్లెట్లు వాడుతున్నాను. ప్రస్తుతానికి మూత్ర విసర్జనలో ఇబ్బంది అయితే ఏమీ లేదు. ప్రోస్టేట్ గ్రంథి ఇలా పెరుగుతూ పోతే ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందా? ఈ వయసులో నాకు ఆపరేషన్ మంచిదేనా? మీ సలహా చెప్పండి అని అడుగుతున్నారు. రామరాజ్ గారు, ఈ యొక్క ప్రాస్టేట్ గ్రంథి పెరగటము అనేది ఒక వయసు తర్వాత చాలా సాధారణంగా ప్రతి మగవారిలో వచ్చేటువంటి సమస్య. సో ఈ యొక్క ప్రాస్టేట్కు యూరాలజిస్ట్గా మేము పేషెంట్కు వైద్యం చెప్పేటప్పుడు కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటాము. ఒకటి, ప్రాస్టేట్ గ్రంథి సైజు. 2, ఆ యొక్క సైజు వల్ల ప్రాస్టేట్ గ్రంథి వల్ల పేషెంట్కు వస్తున్నటువంటి ఇబ్బందులు. 3, ఆ పిఎస్ఏ అనేటువంటి రక్త పరీక్ష ఎలా ఉందనే దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ నిర్ధారణ చేయడం జరుగుతుంది. మీకు మూత్ర విసర్జనలో ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు కాబట్టి ఆపరేషన్కి అర్జెంటుగా చేయవలసిన అవసరం ఏం కనిపించట్లేదు. అది కేవలం 80 గ్రాములు ఉందనో 60 గ్రాములు ఉందనో ఆపరేషన్ అడ్వైస్ చేయడం సాధారణంగా జరగదు. 100 గ్రాముల ప్రాస్టేట్ గడ్డ ఉండి నార్మల్గా మూత్ర విసర్జన చేసేవాళ్ళు ఉంటారు. లేదు 20 గ్రాములే ఉండి ప్రాస్టేట్ పూర్తిగా ఒంటే నిలిచిపోయి ట్యూబ్ పెట్టవలసిన అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. సో మీ యొక్క ఇబ్బందిని బట్టే వైద్యం ఉంటుంది, కానీ కేవలం సైజు ఒకటే పరిగణలోకి తీసుకొని వైద్యం చెప్పడం జరగదండి. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారు సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. క్యాన్సర్ ముప్పును నివారించుకునేందుకు నిత్యం ఒక టమాటోను తినడాన్ని అలవాటు చేసుకోండి. టమాటోలోని లైకోపిన్ అనే రసాయనానికి క్యాన్సర్ను నివారించే గుణం ఉంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అలాగే ఇకపై మీ సమస్యల్ని sukhibaba@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు.